అండి వెల్కమ్ టు యుగ్ స్టాక్. ఈ యుద్ధము ఏంటో మరి తెలియదు కానీ మొత్తానికి అంత విచిత్రంగా ఉంది పరిస్థితి. ఎక్కడెక్కడ ఫ్లైట్లు ఆగిపోయినాయి, పాపం జనాలు చాలామంది ఆ ఎయిర్పోర్ట్లలో స్టాండర్డ్ అయిపోయారు. వాళ్ళ బాధ అయితే వర్ణనాతీతము. ఒక పక్క దుబాయ్ మీద మిసైల్స్ వేస్తున్నారని చెప్పి న్యూస్. అసలు ఏం జరుగుతుంది? ఉరుమురుమి మంగళం మీద పడ్డట్టు ఇరాను, ఇజ్రాయెల్, అమెరికా వీళ్ళు కొట్లాట మొదలు పెట్టుకొని దుబాయ్ మీద, దోహా మీద, సౌదీ మీద మిసైల్స్ వేస్తామని అంటున్నారు. ఎందుకు అసలు ఏంటి దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది పర్టికులర్ వీడియోలో చూద్దాం. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యాక్చువల్గా ఇరాన్ మీద ఎప్పటి నుంచో అందరికీ మంటలు అయితే మండుతున్నాయి. ఇవన్నీ సోషల్ మీడియాలో ఉన్నటువంటి న్యూస్ అన్నీ ఏంటి అంటే ఇరాన్ మీద ప్రతీకారం తీర్చుకోవాలి. ఎందుకు అంటే వాళ్ళ దగ్గర రేపు పొద్దున్న ఏమన్నా ఈ అణ్వాయుధాలు అవి ఇవి కనుక తయారు చేశారు అంటే వీళ్ళకి డేంజర్ అనేసి ఇటు పక్క ఇజ్రాయెల్ అటు పక్క అమెరికా అనుకుంటూ ఉందన్నమాట. ఎందుకు అంటే వాళ్ళకి పడదు కాబట్టి. మెయిన్ అసలు ఏంటి అంటే ఆ చుట్టుపక్కల ఏవేవైతే కంట్రీస్ ఉన్నాయో అన్ని కంట్రీస్లో కూడా అమెరికాకి సంబంధించినటువంటి ఎయిర్ బేస్లానే ఉన్నాయి. అమెరికా వాళ్ళు ప్రతి చోట పోయి వాళ్ళు ఒక గుడి చేసుకొని కూర్చున్నారనమాట. సో ఇప్పుడు ఈ ఇరాన్ వాళ్ళ మీద వాళ్ళు ఏంటంటే ఫ్యూచర్లో ఎప్పటికైనా ఇరాన్ వల్ల మనకి ఏమైనా థ్రెట్ ఉంటుందేమో, సో తర్వాత రెజ్యూమీ చేంజ్ కావాలని చెప్పి ఎప్పటి నుంచో అన్ని దేశాలకి ఇంతకుముందు ఎలాగైతే ఇరాక్ అలా ఇలా రెజ్యూమీ చేంజ్ చేసుకుంటూ వచ్చారో సిరియా వాటిలో ఇరాన్లో కూడా రెజ్యూమీ చేంజ్ చేద్దాము, ఆ లీడర్ని వేసేద్దాము, ఓ పని అయిపోతుంది అని చెప్పేసి ప్లాన్ చేశారు. ఇప్పుడు ఆయన ఎక్కడైతే మీటింగ్ పెట్టుకున్నటువంటి దాని మీద సిఐఏ నిఘా పెట్టి మొత్తానికి ఆ మీటింగ్ పెట్టుకున్న చోట బిల్డింగ్ మీద ఏవో బాంబులు వేసి దాంతోపాటు ఆయన ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు చాలామంది, అది ఖమేని వాళ్ళ సుప్రీం లీడర్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది చనిపోయారు అనేది ప్రస్తుతానికి న్యూస్ అనమాట. సో ఇక ఆయన చనిపోయాడు అనే విషయం అందరూ ధృవీకరించారు, ట్రంప్ కూడా చెప్పారని కూడా సోషల్ మీడియాలో అయితే విపరీతంగా సర్క్యులేట్ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, వాళ్ళు ఎందుకు మరి భయపడకుండా రిటాలియేట్ చేస్తున్నారు అంటే ఆయన సుప్రీం లీడర్ కోర్టుకు ఎవరైతే ఉన్నారో ఆయన కనుక పగ తీర్చుకుంటాను అని అన్నాడు అనుకోండి, వీటిలోనే కంటిన్యూ చేయాలి. లేదు కాళ్ళబేరానికి వచ్చి వదిలేయండి, నేను పగ తీర్చుకున్నా ఏం తీసుకున్నా మా పని మేము చూసుకుంటాము అని చెప్పేసి అంటేనేమో ఇంకొకలాగా ఉంటుంది అన్నట్టు నడుస్తుంది అనమాట. అయితే ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దుబాయ్ని ఎందుకు టార్గెట్ చేశారు, దుబాయ్కి ఏం సంబంధము అంటే యాక్చువల్గా ఇప్పుడు ఈ దుబాయ్ కానీ చుట్టుపక్కల దోహా కానీ ఏ ఏరియాస్ చూసుకున్నా ఇరాన్కి చుట్టుపక్కల ఉన్నటువంటి నైబరింగ్ కంట్రీస్ ఇవన్నీ ఏంటంటే ప్రతి చోట అమెరికా ఎయిర్ బేస్లు ఉన్నాయి. అంటే మీరు వాళ్ళకి ఆశ్రయం ఇచ్చారు, అంటే మా మీద యుద్ధం చేయడం కోసం మీరు వాళ్ళకి ఆశ్రయం ఇచ్చారు, అక్కడి నుంచి వాళ్ళు మా మీద యుద్ధం చేస్తున్నారు అన్న కోపం ఒకటి. ఇంకొకటి ఏంటంటే మీరు నైబరింగ్ కంట్రీస్ అయ్యి ఉండి మాకెందుకు సపోర్ట్ చేయట్లేదు, మనం ఒకటిలాగా ఉండాలి కదా, ఇంకొకలాగా సపోర్ట్ చేయట్లేదు కదా అని అదొక కోపము. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే గ్లోబల్ ప్రెషర్ తీసుకురావడానికి ఒక రీజను. ఎందుకు అంటే దుబాయ్లో ఈ ట్రంప్కి సంబంధించినటువంటి వాళ్ళ బిజినెస్లు ఏవో కొన్ని ఉన్నాయి అని చెప్పేసి కొన్ని సోషల్ మీడియాస్లో రాశారు. ఆయన కొడుకు మనవడు చాలా పెద్ద పెద్ద బిజినెస్లు ఉన్నాయి, అందుకని చెప్పేసి ఆ బిజినెస్లు వీళ్ళు ప్రెషర్ తీసుకొస్తారు ఆయన మీద, ఎందుకంటే గ్లోబల్గా ఫైనాన్షియల్గా ఏదైనా ఎఫెక్ట్ అయింది అంటే వాళ్ళకు కూడా అవుతుంది కదా అని చెప్పేసి అది ఒక రకమైన ఇది చేశారు. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా సరే మన పక్కింట్లో ఎవరైనా దొంగలో లేకపోతే రౌడీలో ఆశ్రయం తీసుకొని మన మీద అటాక్ చేస్తారు అంటే మన పక్క నైబర్ తోటి మనం ఎంత క్లోజ్గా ఉన్నా, ఎంత ఇబ్బంది లేకపోయినా, వాడికి మనకి ఎంత క్లోజ్గా ఉన్నా వాడి ఇంట్లో మన శత్రువులు ఉన్నారు అంటే ఆబ్వియస్గా గొడవ అనేది స్టార్ట్ అవుతుంది కదా. అలాగా మెయిన్ వీళ్ళు వాళ్ళ మీద కొంచెం ప్రెషర్ తీసుకొస్తారు అన్న ఉద్దేశంతో మిసైల్స్ అవి ఇవి వేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. కానీ ఇది యాక్చువల్గా చూస్తే ఏంటంటే ఎక్కడ కూడా దుబాయ్ మీద మిసైల్స్ వేయట్లేదు, ఎయిర్ బేస్ల మీద వేస్తున్నటువంటి మిసైల్స్ని వీళ్ళు ఇంటర్సెప్ట్ చేసి వాటిని మన డిస్మాంటిల్ చేయడం వలన గాల్లోనే ఆ డెబ్రిస్ ఏమైతే ఉంటాయో ఆ మిసైల్స్కి సంబంధించినటువంటి డెబ్రిస్ బిల్డింగ్ల మీద పడటమో లేకపోతే ఒకళ్ళిద్దరి మీద పడి దెబ్బలు తగిలినాయి అది ఇది అని అంటున్నారు. అంటే డెబ్రిస్ పడుతున్నాయి కానీ మిసైల్స్ స్ట్రైట్గా పడట్లేదు. కాకపోతే సెక్యూరిటీ రీజన్స్ కింద బర్జ్ ఖలీఫాని ఖాళీ చేయించారని చెప్పి అంటున్నారు, కొన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లు ఖాళీ చేయించారని చెప్పి అంటున్నారు. జనరల్గా ఇలాంటివి జరిగినప్పుడు ఏంటంటే కొంత సెక్యూరిటీ అనేది ఉంటుంది కదా. సో వీళ్ళ వైపు నుంచి వీళ్ళు కూడా ఇంటర్సెప్ట్ చేస్తున్నారు, వీళ్ళు కూడా రిటాలియేట్ చేస్తున్నారు. ఈ గ్లోబల్ ప్రెషర్ కోసం అని చెప్పేసి ఇంకా వీళ్ళు ఇరాన్ వాళ్ళు ఇలా అన్ని దేశాల మీద చేస్తున్నారు అని చెప్పేసి ఒక న్యూస్. దాంతోపాటు ఇంకొకటి షాకింగ్ న్యూస్ ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్, అది చాలా పెద్ద మెయిన్ ఇంటర్నేషనల్ హబ్, ఏది
ఆయిల్ సప్లై కానీ, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ సప్లై చేయడానికి కానీ, ఎల్ఎన్జి, సిఎన్జి ఇవన్నీ సప్లై చేయడానికి. ఖతార్ వచ్చేసి బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ అనమాట. ఆ గ్యాస్ ఎక్కడి నుంచి సప్లై చేస్తే త్రూ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ద్వారానే వెళ్తాయి అనమాట. అది ఇప్పుడు మూసేశారు అని చెప్పి అంటున్నారు. కొన్ని చోట్ల మూసేశారని అంటున్నారు, కొన్ని చోట్ల కొంత రీజనబుల్గా అలౌ చేస్తున్నారు, బట్ టైట్ చేసామని చెప్పి కొన్ని చోట్ల అంటున్నారు. ఇది కనుక మూసేయడం అనేది జరిగితే చాలా 15 మిలియన్ బ్యారల్స్ ఆఫ్ ది ఆయిల్ అండ్ గ్యాస్ పర్ డే అక్కడి నుంచి సప్లై అవుతుంది. ఆ పర్టికులర్ రూట్ నుంచి వెళ్తుంది అనమాట. 20% ఈ ఖతార్ కానీ యూఏఈ కానీ 20% ప్లస్ దగ్గర 20-25% ఆఫ్ ఆయిల్ ఆ రూట్ నుంచే సప్లై చేస్తాయి. ఎక్కడికి? యూఎస్కి సప్లై చేస్తాయి, యూరోప్కి సప్లై చేస్తాయి, ఏషియాకి సప్లై చేస్తాయి, ఈవెన్ చైనా కానీ. సో ఇలాంటి కంట్రీస్కి వెళ్తూ ఉంటాయి అనమాట, జపాన్కి కానీ. ఒకవేళ ఇది కట్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, ఒకవేళ వాళ్ళు క్లోజ్ చేసేసారు ఈ రూటు, అంటే ఎందుకంటే ఈ పర్టికులర్ రూట్ అంతా కూడా ఒక టైప్ ఆఫ్ వాళ్ళ ఇరాన్కి సంబంధించినటువంటి ఆర్మీ కింద ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఇది క్లోజ్ చేస్తే ఏమవుతుందంటే ప్రస్తుతానికి ఇటు ఏషియా సైడ్ కానీ, యుఎస్ సైడ్ కానీ, యూరోప్ సైడ్ కానీ ఈ ఆయిల్ అండ్ గ్యాస్ రావడం అనేది కొంచెం కష్టమైపోతుంది. పోనీ వీళ్ళు వేరే రూట్ ద్వారా తీసుకొద్దామా అంటే ఆబ్వియస్లీ రూట్ మారితే టైం పెరుగుతుంది, డబ్బులు పెరుగుతాయి, కాస్ట్ ఆఫ్ ఇది అనేది పెరుగుతుంది. ఇప్పుడు కనుక వీళ్ళు నిజంగా ఇది 100% మూసేసే ఉండుంటే పెట్రోల్ రేట్లు పెరుగుతాయి అన్ని చోట. దీనివల్ల ఏంటంటే గ్లోబల్ ఎకనమీ మొత్తం అల్లకల్లోలం అవుతుంది. ఎందుకంటే ప్రపంచమంతా బతకాలా, ఇంత తినాలా, పడుకోవాలా అంటే దానికి కావాల్సింది ఏంటంటే పెట్రోలు, డీజిల్, గ్యాస్. ఈ 3 కంపల్సరీ కావాలి. ఎందుకు అంటే డీజిల్ లేకపోతే ట్రాన్స్పోర్ట్ నడవదు, ట్రాన్స్పోర్ట్ నడవకపోతే ఏమవుతుంది? బిజినెస్ నడవదు, బిజినెస్ నడవకపోతే కూరగాయలు రావాలి ఒక చోటు నుంచి ఒక చోటికి, డీజిల్ కావాల్సిందే కదా, లారీలో తీసుకురావాల్సిందే కదా. అందరూ ఇళ్లలో కూరగాయలు పండించుకొని తినే పరిస్థితి అయితే లేదు కదా. ఏదో ఒక చోట ఎక్కడో ఒక ట్రాన్స్పోర్ట్ అయితే నడవాలి. ఫ్లైట్లు నడవాలంటే ఇంధనం కావాలి, ఇళ్లలో వండుకొని తినాలంటే గ్యాస్ కావాలి. గ్యాస్ తోటి అదర్ దెన్ దట్ మన వంట కాకుండా చాలా నడుస్తూ ఉంటాయి, చాలా. సో అవన్నీ దెబ్బతింటాయి. సో ప్రతి చోట కూడా ఏదో ఒక రకంగా బిజినెస్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. ఆ ఇంపాక్ట్ ఎకనామీ మీద పడుతుంది. దాంతో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయి. సో అంత కాన్ఫ్లిక్ట్, అంత గందరగోళం ఉంది. కానీ ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేది మాత్రం అది చాలా షాకింగ్ నిజంగా. వాళ్ళు కనుక ఒకవేళ క్లోజ్ చేసుంటే, చేశామనే అంటున్నారు, చేసుంటే. సో మోస్ట్ ప్రాబబ్లీ ఫ్యూచర్లో కొంత అంటే ఈ తొందరగా సార్ట్ అవుట్ అవ్వకపోతే మాత్రం గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ రావచ్చు. దానివల్ల మళ్ళీ ఈ నావీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో మొత్తానికైతే తెలియదు. కానీ సో ప్రస్తుతానికైతే తొందరలో కంప్లీట్ కావాలని చెప్పి మనం ఆశిద్దాము. యాక్చువల్గా ఇది దానికి సంబంధించిన స్టోరీ. దుబాయ్ మీద, వేరే వాటి మీద వాళ్ళు ఎందుకు ఇలాగా చేస్తున్నారు, మిసైల్స్ వేస్తున్నారు అంటే నైబరింగ్ కంట్రీస్ మీరు మాకు సపోర్ట్ ఉండట్లేదు అన్న ఉద్దేశం ఒకటి, అట్ ద సేమ్ టైం కొంచెం గ్లోబల్ ప్రెషర్ తీసుకురావచ్చు అని ఒకటి. ఎట్ ది ఎండ్ ఏదో ఒక రోజైతే వాళ్ళు కొంచెం డౌన్ అవుతారు. ఎందుకంటే ఇంత ప్రెషరు తీసుకొని రిటాలియేట్ చేయడం అనేది కష్టం కదా. సో అది ఫ్రెండ్స్ మొత్తానికి జరిగేది. బాయ్ బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.